కర్కాటకం. వెరీ గుడ్ అమ్మా. ఆదాయం 8, వ్యయం 2. మొత్తం ఏందో ఈ సంవత్సరం అంతా ఇన్కమ్ ఫుల్. రాజపూజ్యం అవమానం సమానం కాబట్టి భేషుగ్గా ఉందన్నమాట. కూర్చో అమ్మా. అమ్మాయి కూడా బేసిక్గా ఉంటుంది. సింహం ఆ అమ్మాయి బాగుంటుంది. సింహం నేనే అండి. బాగానే. ఆదాయం 11, వ్యయం 11. ఆదాయం 11, వ్యయం 11. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. సరి సమానం. మిగిలేదేం లేదు అంటే కొంచెం సేవింగ్స్ లాంటివి. అన్న గర్ల్ ఫ్రెండ్ కూడా లేదండి. రాజపూజ్యం 2, అవమానం 2. కాబట్టి ఏం చేస్తావు అంటే ఒక అమ్మాయిని ప్రేమించు, ఒక అమ్మాయిని పెళ్లి చేసు. ఆలకలా దారుణంగా అయిపోతుంది మా బతుకులు కూడా వద్దు. సింహరాశిలో సింహాలే పుడతాయా సార్? పిల్లులు అవి కూడా పుడతాయా సార్? పెళ్లి కూడా సింహం ఫ్యామిలీ. పిల్లి కూడా సింహం ఫ్యామిలీ అంట. కొంచెం అలాగే ఉంటాడు సార్ మా వాడు. పిల్లిని గదిలో బంధిస్తే అది కూడా సింహంలా ఎదురు తిరుగుతుంది. రేపు పెళ్ళైన తర్వాత మా వాడు ఫ్రెండ్. అందుకే సింగిల్ గా ఉన్నా. కూర్చో. ముందు పొట్టలు పెంచడం కదరా మీరందరూ. మా వాళ్ళు పొట్టలు పెంచినా కానీ అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఉన్నారు. మీరేం సంపాదించారు? ఏం సంపాదించారు? మీరు తినకూడదు. వాళ్ళని మీరు తింటారు తప్పదు. ఓకే వాళ్ళు మగాళ్ళని ప్రూవ్ చేసుకున్నారు కూర్చో. ఓకే వెరీ గుడ్. కన్యా రాశి. ఎవరి కన్యా? అబ్బా, కన్యా రాశి వాళ్ళు సాధారణంగా చాలా మొండిగా ఉంటారు. వాళ్ళు ఏది అనుకుంటే అది సాధిస్తారు. వాళ్ళకి ఈ సంవత్సరంలో 14 ఆదాయం, వ్యయం 2. రాజపూజ్యం 5, అవమానం 2. ఇది సూపరే. బాగుంది. కన్యలకు దగ్గరగా ఉంటే మంచిది. కన్యలకు దగ్గరగానా? కన్యలకు దగ్గరగా ఉంటాయి. అందరి టచ్ చేయండి. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు. చైల్డ్ ఆర్టిస్టా? తర్వాత తులారాశి. నేనే గురుగారు. తులారాశి వాళ్ళకి ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు. అది జీవితం మొత్తం కన్ఫ్యూజన్. తులారాశి వాళ్ళు ఎప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేరు. అది కరెక్టే. ఎవరినైనా ఒక్కసారి ప్రేమిస్తే జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటారు. ఇది తప్పు గురువు గారు. తులారాశి వాళ్ళు ప్రేమ పొందిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులు. తులారాశి వాళ్ళు వాళ్ళ కుటుంబం కన్నా కూడా స్నేహితుల్ని ప్రేమిస్తారు, బంధువుల్ని ప్రేమిస్తారు. కాబట్టి తులారాశి స్నేహితులు ఉన్న వాళ్ళు అదృష్టవంతులు అన్నమాట. మీరందరూ చాలా లక్కీ. ఆల్ ఆఫ్ యూ కమ్ టు మై రూమ్. ఏం మాట్లాడతాడు నువ్వు? నెక్స్ట్ ఉంది నాన్న. ఫలితాలు ఒకసారి చూద్దాం. తులారాశి వాడికి ఆదాయం 11, వ్యయం 5. హ్యాపీ, నో ప్రాబ్లం. అయితే రాజపూజ్యం 1, అవమానం 5. లోకం ఒకటి ఇలాగే ఉందనుకుని అడ్జస్ట్ అయిపోవాలి. గురుగారు అవమానాలు అంటే ఎలాంటి సందర్భంలో అవమానాలు అవుతాయి? మన దగ్గర అప్పు తీసుకుని మనం అప్పు వెనక్కి ఇవ్వరా అంటే మనల్ని తిడతారు. నీ దగ్గర డబ్బులు లేవా, నేనే ఇవ్వాలా, ఫలానా పారిజాతంకి ఇచ్చావు, అక్కడ వెనక్కి తీసుకున్నావా, నా దగ్గరేనా? అంతేలేండి. ఎంతో మంది మానాలకి 10 రూపాయలు తీసుకుని ఇప్పుడు వచ్చేవలేదు. నీచురా. నీ మానాల గురించే చెప్తున్నాడు నువ్వు చేసిన అవమానాలు. బ్రహ్మాండం. వృశ్చికం ఆదాయం 2, వ్యయం 14. సరే పడుకో, ఏముందిలే ఇంకా. మరి ఇందాక రూమ్ రమ్మన్నా రానా? తులారాశి వాళ్ళని పట్టుకో, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, లాక్కో. రాజపూజ్యం 4, అవమానం 5. బాలే, కొంచెం కష్టపడాలి. ఏం ఫీల్ కావద్దు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే ప్రతి సోమవారం శివుడికి పూజ చేయాలి. గుడికి వెళ్ళి అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. శివలింగం మీద ఆ మాత్రం నీళ్లు వేస్తే చాలు, శివుడు సంతోషిస్తాడు. పంచామృతాలు పెట్టక్కర్లా, ఆ కాసిన నీళ్లు పోసినా కూడా శివుడు విపరీతంగా ఆనందించేస్తాడు. కాబట్టి ఆ ఒక్క పరిహారం చేసుకుంటే జీవితం హాయిగా ఉంటుంది. నీకు కాదు, తనకి లేదు. మీరు తేల్చుకోండి అమ్మా. నీకు తులారాశి కరెక్ట్ బ్యాలెన్స్ అయింది. శివుడికి అభిషేకం చేసుకుంటే మంచిది. తదుపరి ధనుస్సు రాశి.
బాణాలు వేయడమే గురుగారు ఎవరి మీద అండి? మరి ఎవరి మీద బాణాలు వేస్తావన్నది నువ్వు ఆలోచించుకోవాలి. ఎవరి మీద? ఆ? బాణాలు సిద్ధం చేసుకో నాయన, బాణాలు సిద్ధం చేసుకో నాయన. గురుగారు ఇందాక బాణం వేసాడు కానీ తగలలేదు. తగలవు. అమ్ముల పొదిలో బాణాలు పెంచుకో. ఆయన దగ్గర బాణం ఉంది కానీ పరిచయం గురుగారు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ పరిచయం గురుగారు. అలాంటివన్నీ బహిరంగ రహస్యాలు బయట పెట్టకూడదు నాయన, కొన్ని కడుపులో దాచుకోవాలి. బ్రో ఎప్పుడు వచ్చాడు బ్రో నీ దగ్గరికి? పని చేయట్లేదు అని అనుకుంటే కొన్ని ఆన్ ది రికార్డు, కొన్ని ఆఫ్ ది రికార్డు. కడుపులో దాచుకో నాయన. దాచుకుని ఈ స్థితికి వచ్చాం. ఆదాయం 5, వ్యయం 5, ఆర్థికంగా ఇబ్బంది లేదు. రాజపూజ్యం 7, అవమానం 5. ఈ విషయంలోనూ హ్యాపీ, సంతోషం. కూర్చోను ఆయన. మకరం ఎవరయ్యా? అమ్మా బాగలేదు మకరం. 8 ఆదాయం, 14 వ్యయం. మంచిగా అప్పిచ్చేవాడిని వెతుక్కో. చాలా మంది ఉన్నారు కదా. నేనున్నా. ఏంటి బాయ్ ఫ్రెండ్స్ అంతమంది ఉన్నారా ఏమిటి? చాలా మంది ఉన్నారనగానే వీళ్ళందరూ నా కోసం ఎదురు చూస్తున్నారు ఇందాక నుంచి. ఆ గ్యాంగ్ లో ఛీ, నేను అసలు కాదు. విషయానికి వస్తే మకరం వాళ్ళకి రాజపూజ్యం 3, అవమానం 1. ఈ విషయంలో హ్యాపీ. కూర్చో ఇందులో అమ్మా. మాత్రం తగ్గేదే లేదు ఎవరేమన్నా గానీ. ఆ డబ్బులు లేనప్పుడు తగ్గాల్సిందే అమ్మ. కూర్చో తల్లి. ఏమా పైసలే లేవు మన దగ్గర, ఎందుకు మనకి కూర్చో. పైసలు లేకపోతేనే పరువు ఉంది కదా, ప్రశాంతంగా ఈ బతుకుతా. సంవత్సరం అయినా కాస్త అన్నం కూరలు ఎక్కువగా తింటే మరీ స్లిమ్గా ఉన్నావు అమ్మ. అంత స్లిమ్గా ఉండరాదు. ఎక్కడైనా ఏదైనా గాలి గట్టిగా వీచింది అనుకో, ఎగిరిపోయే ప్రమాదం ఉంది. పక్కనే నేను ఉన్నా కదా గురుగారు పట్టుకుంటాను. బాగానే కుంభం ఎవరయ్యా? కుంభాలు తినమ్మా. ఈ సంవత్సరం ఏమీ కాదు. రాళ్ళు తిన్నా అరిగిపోతుంది, డైజెస్ట్ సార్ అయిపోతుంది. అమ్మాయిని చూసి కొంచెం జాగ్రత్తగా చెప్పండి సార్. జాగ్రత్తగానే చెప్తాను. మనకు కావాల్సిన ఏ అమ్మాయి అమ్మాయి. అయినా నేను జాగ్రత్తగానే చెప్తాను. ఓకే సార్. నాకు బాగా కావాల్సిన అమ్మాయి సార్. అది మొన్నరా. చాలా బాణాలు వేస్తున్నట్టుంది మన వాడు. ఓకే సార్. ఆదాయం 8, వ్యయం 14, 6 రాజపూజ్యం, 1 అవమానం. ఈ విషయంలో హ్యాపీ. కూర్చో అమ్మ. ఫైనల్గా మీనం అంటే నీళ్ళల్లో ఎప్పుడూ ఉంటుంది చేపను పట్టుకోవడానికి చాలా మంది ప్రయత్నించేస్తుంటారు, జారిపోతూ ఉండాలి. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. అంటే కొంచెం అవమానం ఉంటుంది, ఫీల్ అవ్వకూడదు. ఈ సంవత్సరం ఇలాగే లాగించాలి. ఇది 12 రాశుల ఫలితాలు. క్రోధినామ సంవత్సరం ఎలాగో గడిచింది. విశ్వావసు సంవత్సరంలో ఎవరికి ఏం గడవబోతుందో ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. తదనుగుణంగా దైవనామ స్మరణ ప్రతిరోజు చేస్తే ఏ కష్టము మన దరి చేరదని తెలుసుకోండి. ఎవరికి ఇష్టమైన దైవాన్ని వాళ్ళు ప్రార్థించండి. ప్రతిరోజు 24 గంటల్లో కనీసం ఒక పావు గంట అయినా మనం ప్రారంభిస్తే దైవనామ స్మరణ, పంచాక్షరి కావచ్చు, విష్ణు సహస్రనామం, ఏదైనా మనకి ఇష్టమైన దేవుణ్ణి ప్రార్థిస్తే మనకి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. తత్సత్. అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాది పచ్చడి పచ్చడి ఉండాలి కదా. బాగుంటుంది. ఉగాది పచ్చడి అంటే ఏంటి? షడ్రుచులు అంటే ఏంటి? అన్ని రుచులు. ఏమిటి 6 రుచులు? ఎవరైనా ఒక్కళ్ళు నిలబడి చెప్పండి. ఇంకా పసుపు, కారం, జంతు. సరే ఒక 3 మీరు చెప్పండి. 3 మేము ఒక్క చెప్తాం. నిమిషం, ఒక్కరు లైన్ లో చెప్పండి అమ్మా. తీపి, కారం, ఉప్పు, వగరు, స్వీట్. తీపి అయిపోయింది. స్వీట్ అయిపోయింది. అయిపోయింది. కూర్చోమ్మా, బాగా చెప్పావు. సూపర్. కూర్చోండి. ఇంకెవరైనా మీ టీంలో? అందరూ చెప్తారు మా వాళ్ళు. ఫస్ట్ నువ్వు చెప్పక్క. ఓకే, ఓటపడు చెప్పమ్మా. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు. అదే ఇప్పుడు తెలిసిందా? నీకు ఛాన్స్ ఇద్దామని ట్రై చేసాం అంతే. ఆల్వేస్ టీమ్ బి ఇస్ గ్రేట్ రా. మనిషి జీవితంలో కూడా ఇవన్నీ ఉంటాయి కాబట్టే పర్టికులర్లీ ఒక సంవత్సర ప్రారంభంలో ఇవన్నీ కలిపి తినిపిస్తారు. ఇవన్నీ జీవితంలో ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఎంజాయ్ చేయండి అని.
కష్టం వచ్చినప్పుడు భరించండి, ఆనందం వచ్చినప్పుడు ఆనందించండి. కష్టం వచ్చినప్పుడు అబ్బా దేవుడా నాకు ఒక్కడికే ఎందుకు కష్టం వచ్చిందిరా అని బాధపడకండి. ఆనందం వచ్చినప్పుడు బాగా ఆనందించేస్తాం, హ్యాపీగా ఫీల్ అయిపోతాం. ఓ అని ఏది పడితే అది చేసేస్తాం, మనమే గొప్ప, నన్ను మించినోడు లేడు అనుకుంటాం. కాబట్టి ఆనందం వచ్చినప్పుడు ఆనందించండి, కష్టం వచ్చినప్పుడు ఓర్చుకోండి, భరించండి, పక్కవాడిని హింసించకండి. ఎంత కష్టం తీసుకోగలిగితే అంత ఆనందం ఎదురు చూస్తూ ఉంటుంది మనకి. ఉగాది పచ్చడిలో ఇంత జీవిత సత్యం ఉందా? మన ప్రతి పండగల్లో జీవన సత్యాలు ఉంటాయి. భారతీయ పండగలే చాలా విశిష్టమైనవి. సూపర్ సార్, థ్యాంక్ యూ గురు.